అన్వి వర్షంలో తప్పిపోయి 10 సంవత్సరాలు అయ్యాయి. వార్తల్లో ఆమె పేరు మర్చిపోయినప్పటికీ కొంతమందికి ఆ గుర్తులు ఇప్పటికీ చెదలలేదు. ఓ శాంతమైన పట్టణంలో ఫోటోగ్రాఫర్ అయిన అర్జున్ తన తాతగారి పాత ఆర్టిక్ ని సర్దుతుండగా ఓ డబ్బా కనిపిస్తుంది. దానిపై ఫిల్మ్ రోల్స్ పారవేకండి అని రాసి ఉంటుంది. ఆ డబ్బాలోని ఫిల్మ్ రోళ్లలో ఒకటిని తీసుకుని డార్క్ రూంలో డెవలప్ చేయడం మొదలు పెడతాడు. ట్రైన్లు, వీధులు, జనాల ఫోటోలు కనిపిస్తుంటాయి. అంతే, ఒక్కదాని దగ్గర అతను షాక్కి లోనవుతాడు. ఓ చిన్న పాప చేతిలో ఎరుపు అంబ్రెల్లాతో రైలు స్టేషన్ దగ్గర నిలబడి ఉంది. ఆమె నేరుగా కెమెరాకి చూస్తోంది. ఆ ముఖం ఎక్కడో చూసెట్టు అనిపించింది. వెంటనే ఇంటర్నెట్లో మిస్సింగ్ గర్ల్ వర్ష ఉత్సవం అని వెతికాడు. కొన్ని నిమిషాల్లోనే ఆమె ఫోటో కనిపించింది. అదే అన్వి. ఇంకా చాలా ఫిల్మ్ రోళ్లు ఉన్నాయి. కొన్ని స్టేషన్ పేర్లతో ఉన్నాయి, కొన్ని ఖాళీగా. చివరికి ఓ పాత ఎరుపు అంబ్రెల్లా కూడా కనిపిస్తుంది ఆ డబ్బాలో. అర్జున్కి అర్థమవుతుంది, ఇది ఒక సామాన్యమైన మిస్సింగ్ కేసు కాదు. అన్వి ఫోటోలు, తన తాత వేళ్ల మధ్య ఏదో గాఢమైన సంబంధం ఉంది. ఆ ఎరుపు అంబ్రెల్లాను పట్టుకుని అర్జున్ తాతగారి ఫోటోలో చూసిన పాత స్టేషన్ నంబర్ 9కి చేరుకుంటాడు. అక్కడికి రాగానే వాతావరణం ఏదో అనుమానాస్పదంగా మారుతుంది. శూన్యం, నిశ్శబ్దం. వర్షం మొదలవుతుంది. ఆమె కనిపిస్తుంది, పసుపు ఫ్రాక్లో, చేతిలో ఎరుపు అంబ్రెల్లాతో. ఓ చిన్న పాప. అదే అన్విలా అనిపిస్తుంది. ఆశ్చర్యంలో అర్జున్ ఆమె వైపు పరిగెడతాడు. కాని ఆ పాప ఒక్కసారిగా మాయమవుతుంది. ప్లాట్ఫారం చివరికి చేరేసరికి అక్కడ ఓ చెక్క బంతి పడుంది. అర్జున్ హఠాత్తుగా ఆలోచనలో మునిగిపోతాడు. తాతగారి మాటల్లో నిజమే ఉందా? అక్కడే ఓ వాల్పై తనే తీసినట్టున్న అన్వి ఫోటో కనిపిస్తుంది. అది అక్కడ ఎలా వచ్చింది? ఈ ప్రయాణం ఒక ముగింపు కాదు. అది అసలు మొదలైన దశ మాత్రమే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.